ఇక్కడ కూడా డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్రాపర్ గా కనెక్ట్ చేయాలంటే చిన్న ఐడీస్ ఉంటాయి అనమాట. ఒక లింక్ అనేది చేయాలన్నమాట. ఆ లింక్ అనేది ఎట్లా చేస్తాం సార్ అంటే యూజింగ్ సమ్ నంబర్స్ అనమాట. ఆ నంబర్స్ కనెక్ట్ చేస్తే అయిపోతుంది. ఎలా కనెక్ట్ చేయాలి సార్? సో ఎక్కడైతే మీరు హోస్టింగ్ తీసుకున్నారో హోస్టింగ్ నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేయాలి. నేమ్ సర్వర్స్ మీద ఆడ ఏదైతే ఇచ్చాడో ట్రై టు రిమూవ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది డిలీట్ చేయి, ఇది డిలీట్ చేయి, ఇది డిలీట్ చేయి, ఇది డిలీట్ చేయి. సో ఈడు ఇచ్చాడు కాబట్టి 1 సర్వీసెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ క్లిక్ చేయి. ఇతను క్లిక్ చేస్తే నీకు డేటా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తుంది. నువ్వు ఏదైతే సర్వీస్ తీసుకున్నా అది వచ్చింది. 15th September 2026 వరకు ఉంది. క్లిక్ హియర్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఇది క్లిక్ చేస్తావో యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ నేమ్ సర్వర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఓల్డ్ ఎం ప్యానల్ న్యూ ప్యానల్ అంటుంది. సో నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ ఎ మినిట్, ఐ నీడ్ టు చెక్ దిస్ వన్. కొంచెం స్లోగా లోడ్ అవుతుంది సార్, జస్ట్ హోల్డ్ ఆన్, గివ్ మీ సమ్ టైమ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. క్లిక్ ఆన్ మేనేజ్, క్లిక్ ఆన్ మేనేజ్. సో నాకు ఇదే కావాలి. ఐ విల్ క్లిక్ హియర్. ఓకే రావడం లేదా, నథింగ్ టు వరీ. ఓల్డెన్ ప్యానల్ ఏదో ఇచ్చిండు మైల్స్వే ప్యానల్, వీఆర్ చెకింగ్ దట్ వన్. ఓకేనా? ఆడ ఏదైనా నేమ్ సర్వర్ ఇస్తే నేమ్ సర్వర్ తీసుకుంటే అక్కడ పెడితే అయిపోతుంది సార్, అంతకుమించి ఏం లేదు మనకి. జస్ట్ ఏ మినిట్. వెబ్సైట్స్ డొమైన్స్ లేదు. జస్ట్ ఏ మినిట్. ఇది మనకు నేమ్ సర్వర్స్ ఇస్తాడు సార్, జస్ట్ హోల్డ్ ఆన్. వెబ్ సర్వర్ వచ్చేసి లైట్ స్పీడ్ వెబ్ సర్వర్, నథింగ్ టు వరీ, ఫుల్ సూపర్ స్పాడ్ ఉంటుంది. ఇది మన అడ్రస్. సో ఇలాంటివి మనకి ఇస్తాడు అనమాట. జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్. యాప్స్, ఫైల్స్, జస్ట్ హోల్డ్ ఆన్. డొమైన్స్ ఏం లేదు. డిఎన్ఎస్ రికార్డ్స్, ఒక్క నిమిషం ఆగండి, మెయిల్లో కూడా పంపించాడు, ఐ నీడ్ టు చెక్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఆర్ ద నేమ్ సర్వర్. యూ విల్ నీడ్ టు అప్డేట్ ద నేమ్ సర్వర్స్ ఇఫ్ యువర్ డొమైన్ ఇస్ రిజిస్టర్డ్ విత్ అనదర్ రిజిస్టర్. పాయింట్ యువర్ డొమైన్ నేమ్ సర్వర్స్ టు ద నేమ్ సర్వర్ లిస్టెడ్ బిలో. సో ఆడ కావాలంటే లోనా డాట్ మై డిఎన్ఎస్ వాల్ట్,